దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 15, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 1 సమూయేలు 17, 18 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. మొదటిగా 1 సమూయేలు 17వ అధ్యాయం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని సోకోలో కూడి ఏఫెస్తమ్మీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చారు. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతన్ని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుం. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒక్కరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూనుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చాను. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో నుండి నీ సహోదరుల దగ్గరకు త్వరగా పోము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండరు. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టి వాని వశం చేసి పరిగెత్తిపోయి సైన్యములో జొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే,
నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈయనెంత తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, జనులు వాని చంపిన వానికి ఇటిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చరు. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినపడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూచుటకే కదా నీవు వచ్చితివా నేను. అందుకు దావీదు, నేనేం చేసి తిని? మాట మాత్రం పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారం అడగగా, జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపాను. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగనిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించాను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో నుంచుకుని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాను. డాలు మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునయుండుట చూచి అతను తృణీకరించాను. ఫిలిష్తీయుడు, కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతురని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బలెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. ఆ రాయి వాని నుదురు జొచ్చినందున వాడు నేలను బోర్ల పడాను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిష్తీయులు తమ శూరుడు వచ్చుట చూచి పారిపోయిరి.
ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీన్లను తరుమగా ఫిలిస్తీన్లు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అన్న పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకునిరి. అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చాను. సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవడం చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవ్వనుడు ఎవని కుమారుడని అడగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకుని పోయి ఫిలిస్తీన్ తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరికి తోడుకొని వచ్చాను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడుగగా, దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చాను. 1 సమూయేలు 18వ అధ్యాయము. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిస్తీన్ హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపం తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకుని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడాను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేశాను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మర్యాదికంగా అతనికి భయపడాను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా సౌలు, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకుని, దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలువై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. అందుకు దావీదు, రాజునకు అల్లుడు నగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేశాను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిస్తీయుల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకుని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, రాజు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు,
నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజు నాకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు, ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజును కల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మేకాలను అతనికిచ్చి పెండ్లి చేశాను. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మేకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధికెక్కెను. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడు, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు, నేను పోగొట్టుకున్న నాణెం దొరికిందని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.